సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ని అధికార తెరాస ఓడించగలిగింది. ఎన్నికల ముందు వరకు ప్రజా మద్దతు రేవంత్కే ఉన్నా చివరి రోజుల్లో మారిన పరిణామాలతో ఆయన ఓడిపోయారు. అయితే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని రేవంత్ భావిస్తున్నాడు. దీంతో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని తెరాస కూడా గట్టిగా ప్రయత్నిస్తుంది. కానీ కొడంగల్ ప్రజలు రేవంత్ ఓటమి నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చూస్తున్నారు. ఈ విషయం తెరాస నేతలకు చేరటంతో ఇక్కడ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు గెలుపు కోసం. ఈ నేపథ్యంలో కొడంగల్లో కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. కొడంగల్ నియోజకవర్గం నిటూరు గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్కి గురి కావడం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళన పరుస్తుంది. నిటూరు గ్రామ పంచాయతీ నుంచి ఈ రోజు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని విశ్వనాథ్ నామినేషన్స్ వేయాల్సి ఉంది. అయితే తెల్లవారుజామున 2 గంటలకు విశ్వనాథ్ ఇంట్లోకి వెళ్లిన దుండగులు ఆయన్ని ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. గతంలో ఈ గ్రామంలో పలు హత్యలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో విశ్వనాథ్ని ఏమైనా చేస్తారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత 9 గంటలుగా విశ్వనాథ్ ఆచూకీ కనిపించడం లేదు. మరోవైపు నామినేషన్కు ఈ రోజే చివరి రోజు. ఇక విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. తాను ఉన్నానని విశ్వనాథ్కి ఏమీ కాదని భరోసా ఇచ్చి జరిగిన దానిపై వికారాబాద్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.